హాస్పిటల్లో అసలు జాయిన్ చేయకూడదు హరిబాబును అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇటు ఎర్రగుంట సారాల వాడిని చంపేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు. ఎన్కౌంటర్ చేయాలి పాపం వైష్ణవి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు వైష్ణవి ఎంత దౌర్భాగ్యం చూడండి. తన మానాన తాను ఒక ఛానల్ పెట్టుకొని తన మానాన ఒక యూట్యూబర్గా తాను ఫేమస్ అవుతున్న సమయంలో నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చనిపోతా, నా ప్రాణాలనైనా వదిలేస్తాను అంటూ చెప్పిన హరిబాబే తన స్వహస్తాలతో ఇటు వైష్ణవిని ప్రాణాలే వదిలేస్తానన్నాడు తన కోసం. కానీ వైష్ణవి ప్రాణాలే తీసేశాడు. ఇటు వైష్ణవికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ రిలేటివ్స్ కానీ అల్లారు ముద్దుగా పెంచిన అన్నలు కానీ వీళ్ళందరూ కూడా ఇటు హరిబాబు ఇంటికి నిప్పంటించడానికి ఇంటికి వచ్చిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు వైష్ణవికి సంబంధించిన ఫ్యాన్స్, వైష్ణవికి సంబంధించిన రిలేటివ్స్ కానీ అన్నలు కానీ వీళ్ళందరూ కూడా ఇటు హరిబాబు ఇంటికి చేరుకున్నారు. అక్కడ నిప్పటించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చనిపోయిందని తెలిసి వాళ్ళ ఇంటికేనం గొడవకి కనాడు లేడు, మిస్ అయిపోయాడు. ఇదెవరి ఇల్లు కాదు, ఆందే. వాళ్ళ ఇంటికేనం గొడవకి కనాడు లేడు, మిస్ అయిపోయాడు. ఇదెవరి ఇల్లు కాదు, ఆందే హరిగాని ఇల్లు. అదే ఇల్లు, ఆ జాన్ చెట్టు కింద అదే ఇల్లు డైరెక్ట్ పెట్రోల్ పోసి కాలబెడతాను వేనం అన్నదమ్ములం అందరం. అలాగే మా యూత్ మెంబర్స్ కూడా వచ్చారు. చనిపోయిందని తెలిసి వాళ్ళ ఇంటికేనం గొడవకి కనాడు లేడు, మిస్ అయిపోయాడు. ఇదెవరి ఇల్లు కాదు, ఆందే హరిగాని ఇల్లు. అదే ఇల్లు, ఆ జాన్ చెట్టు కింద అదే ఇల్లు డైరెక్ట్ పెట్రోల్ పోసి కాలబెడతాను వేనం అన్నదమ్ములం అందరం. అలాగే మా యూత్ మెంబర్స్ కూడా వచ్చారు. రైట్, ఆ విజువల్లో మనం చూస్తున్న చాలా క్లియర్గా ఇటు ఫ్యాన్స్, కొంతమంది యూత్, అలాగే కొంతమంది అన్నదమ్ములు అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఇటు ఆ జామ్ చెట్టుకు ఉన్న ఇల్లే ఈ హరిబాబు ఇల్లు, వాడిని పట్టుకోవడానికి వచ్చాం. కానీ వాడు మిస్ అయిపోయాడు. వాని ఇంటికి మంట పెట్టి తగలపెడదామన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామంటూ మొత్తానికైతే చాలా ఉధృతంగా ఇటు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఆ ఇంటిని ఆ ఇంటికి నిప్పు పెట్టకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి వెనుదిరిగి వెళ్ళిపోతున్నాం అంటూ ఇటు వైష్ణవికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ప్రేమించి ప్రాణమైనా తీసేసుకుంటాను నీకోసం, ప్రాణాలైనా వదిలేస్తాను అన్న హరిబాబే 4 నెలల గర్భవతిగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇటు ఇంత కూడా కనికరం చూపించలేదు. ఈ మధ్యకాలంలో ఎన్నో ఘటనలు జరిగాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. మీకు నచ్చని ఊరైనా, మీకు నచ్చని జాబ్ అయినా, మీకు నచ్చని మనిషి అయినా, ఇల్లైనా ఏదైనా వదిలి మీరు వెళ్ళిపోవచ్చు. అంతేకాని ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఎదుటి వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ ప్రశాంతత కోసం మీరు ఎప్పుడైనా ఎలాంటి రిలేషన్షిప్ అయినా, ఎలాంటి జాబ్ అయినా అందులోంచి బయటికి వెళ్ళొచ్చు. అలాంటి పనే హరిబాబు. ఒకవేళ వైష్ణవి నచ్చకపోయినా, వైష్ణవి తను అడిగిన కట్నాన్ని ఇవ్వకపోయినా తను కూడా ఈ రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేయొచ్చు. అయినా కూడా మరి వైష్ణవి ఇంట్లోనే ఉండి, తన ఇంట్లోనే తన తల్లిదండ్రులు ఉన్న సమయంలోనే ఇలాంటి ఒక దారుణానికి, భర్తే ఇలాంటి ఒక దారుణానికి పాల్పడతాడని కల్లో కూడా ఎవరు ఊహించరు. దారుణానికి పాల్పడ్డ హరిబాబు పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి విషమంగా ఉంది. ఇటు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ప్రస్తుతానికి హరిబాబు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇటు తీవ్రమైన వాంతులు విరోచనాల వల్ల ఇటు ప్రస్తుతానికి డీహైడ్రేట్ అయిపోయిన తర్వాత హరిబాబు ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో నుంచి ఒక్కసారి దీనికి సంబంధించి ఒక్కసారి తన కూతురు గురించి ఇటు వైష్ణవి తల్లి తన కూతురు గురించి కావచ్చు, హరిబాబు గురించి, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటనలన్నిటి గురించి ఇటు
వైష్ణవి తల్లి ఏం మాట్లాడింది ఒక్కసారి వైష్ణవి తల్లి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నా బిడ్డని పట్టుబట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే హరిబాబు కొడుకులు పడిపోతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డని అర్థం పోయమన్నారు. అంటే ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ బిడ్డని ఇస పెడతామన్నారు. ఇస పెట్టిపోరు అన్న. ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డని అన్నారు. నా బిడ్డని పట్టుబట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే హరిబాబు కొడుకులు పడిపోతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ సో వైష్ణవి భర్త హరిబాబుకి వేరే సంబంధాన్ని మాట్లాడుకున్నారు, గతంలోనే మాట్లాడుకొని ఉన్నారు. ఒక 10 లక్షల కట్నం, 4 ఎకరాల పొలం, ఇవన్నీ ముందే మాట్లాడుకున్నారు. నా కూతుర్ని పక్కా ప్లాన్తోనే ఇటు హరిబాబు తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా. ఒకసారి మనం ఇటు జగిత్యాలకు సంబంధించిన క్రిటికల్ కేర్ యూనిట్కి సంబంధించిన హాస్పిటల్ విజువల్స్ని మనం చూస్తున్నాము. హరిబాబుని ప్రస్తుతానికి ఇదే జగిత్యాల జిల్లాకు సంబంధించిన క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్లోనే ప్రస్తుతానికి హరిబాబు ఉంచినట్టు తెలుస్తుంది. హరిబాబు ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు, ఇటు వాంతులు విరోచనాలతోని డీహైడ్రేట్ అయిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటు ఎవరు క్షమించకపోయినా, ఎవరు శిక్షించకపోయినా ఇటు ఖచ్చితంగా తన ఆరోగ్య పరిస్థితులను మనం చూస్తే కనుక ఇటు దేవుడే ఇటు కాటికి చేర్చబోతున్నాడు హరిబాబుని మరి కాసేపట్లో అని అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. మరికొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కోటె శ్రీధర్ ఎన్కౌంటర్ చేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు సంధ్య వ్లాగ్స్ చంపండి వాణ్ణి అంటూ, అలాగే ఇటు శోభా కుమార్ అలాంటి వాడు బ్రతకకూడదు అంటూ చెప్తున్నారు. మరోపక్కన ఇటు రాజేష్ కామెంట్ చేశారు, చచ్చిపోవాలి వాడు అంటూ. మరొకరు ఎస్ఎస్పి క్రియేషన్ కామెంట్ చేశారు, వాడిని వదిలిపెట్టద్దు, వైషు సిస్టర్ చంపిన వాడిని హాస్పిటల్లోనే చంపేయండి, వదలకూడదు, వీ వాంట్ జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ కామెంట్ చేస్తున్నారు. సార్ చంపడం రాంగ్, సో వాడికి ఇష్టం లేకపోతే డివోర్స్ ఇవ్వాలి, అంతేకాని చంపమని ఎవడు చెప్పాడు వాడికి అంటూ. ఎస్, ఎగ్జాక్ట్లీ గడ్డం రమేష్ గారు, నేను చెప్పే పాయింట్ కూడా అదే. ఏదైనా మీకు నచ్చని రిలేషన్షిప్, నచ్చని జాబ్, నచ్చని ఇల్లు, నచ్చని ఊరు, ఏ ప్రదేశంలో మీరు ఎక్కడున్నా, ఎలాంటి వ్యక్తులతో ఉన్నా మీకు అక్కడ నచ్చట్లేదు అని అంటే ఖచ్చితంగా అక్కడ నుంచి వాకౌట్ చేయండి. వాకౌట్ చేసి లైఫ్లో ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అంతేకాని ఆ పరిసర ప్రాంతాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీరు ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు కావచ్చు, మీరు ఇబ్బంది